హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. కోమలి ఎపిసోడ్ నెంబర్ 38. కుసుమ రియాక్షన్ కూడా అతనికి తగ్గట్టుగా ఉండడంతో ఇక చెలరేగిపోయాడు లోపల దాగి ఉన్న చిట్టి పొట్టి ఆనంద్. ఇక ఆ రాత్రి చందమామ కూడా సిగ్గుతో దాక్కునేలా మారబోతోంది అని ఆనందపడుతున్న ఆ సమయంలోనే సడన్గా తలుపు కొట్టిన శబ్దం. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన వారిలా ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. లేచి చీర సర్దుకుంటూ చీకటిలో మొబైల్ గురించి వెతికింది కుసుమ. మొబైల్లో టార్చ్ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా క్యాథరిన్. అక్క, పవర్ పోయింది, నాకు చాలా భయంగా ఉంది, నీ దగ్గర పడుకోవచ్చా అన్న క్యాథరిన్ మాటలకు జాలిపడింది కుసుమ. క్యాథరిన్ని చూసి పిచ్చ కోపం వచ్చింది ఆనంద్కి. కుసుమ మాత్రం పాపం తను ఎంత భయపడిందో అని బాధపడుతూ, దాందేముంది క్యాథరిన్, ఇక్కడే పడుకో, హ్యాపీగా లోపలికి అని తీసుకుని వెళ్ళింది. కుసుమ, తనని అత్తయ్య వాళ్ళ గదికి దిగబెట్టిరా అంటూ చెప్పాడు ఆనంద్ కాస్త విసుగ్గా. ఆ మాటలకు కాస్త ఇబ్బందిగా మొహం పెట్టిన క్యాథరిన్, అమ్మా నాన్న బాగా నిద్రపోతున్నట్టున్నారు, తలుపు కొట్టినా లేవలేదు, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. పోనీలే అక్క, నేను ఒక్కదాన్నే పడుకుంటాలే, బావగారికి ఇబ్బందిగా ఉన్నట్లుంది. అయ్యో క్యాథరిన్, అలా ఏం లేదు, మీ బావగారు చాలా మంచివారు, తను ఇబ్బంది పడే విషయం ఏం జరగలేదు కదా, క్యాజువల్గా నీకు అమ్మ వాళ్ళు గదిలో అయితే ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పారు, నువ్వు ఇక్కడే హాయిగా పడుకోవచ్చు రా అని కింద పక్క వేసి క్యాథరిన్తో పాటు కుసుమ కూడా అక్కడే పడుకుంది. చేతికి అందిన వస్తువు నేల జారినట్లు పాపం బాధగా నిట్టూరుస్తూ దిండు పట్టుకుని అటు పక్కకు తిరిగి పడుకున్నాడు ఆనంద్. కానీ మొదటిసారి తను ప్రాణంగా ప్రేమించే భార్య తనతో చాలా క్లోజ్గా, చాలా ఇష్టంగా మూవ్ అవ్వటం గుర్తుకు వస్తూ ఉంటే ఆనందంగా అనిపించింది. తన కౌగిల్లో సేద తీరింది అన్న ఆ సన్నివేశం తలుచుకుంటుంటేనే హుషారు పుట్టింది ఆనంద్లో. అలానే ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. కుసుమ కూడా క్యాథరిన్ భయపడుతూ తన చేతిని గట్టిగా పట్టుకుంటే నవ్వుకుంటూ తనపై చేయి వేసుకుని నిద్రపోయింది. ఇద్దరూ నిద్రపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్న క్యాథరిన్, ఆహా, ఏంటి కుసుమ, ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ ఒక్క రోజులోనే ఆనందిని నీ సొంతం చేసుకుందాం అనుకున్నావా? అలా జరగనిస్తే ఈ కోమలి తిరిగి వచ్చి ఏం ప్రయోజనం? అందుకే అనుమానం వచ్చే ఫీజు పీకేశాను. ఇక ఈ రాత్రి తెల్లవారే వరకు మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను, ఎలా కలుస్తారో అది చూస్తా అని నవ్వుకుంది లోపలే. మరుసటి రోజు కూడా కుసుమ ఆనంద్కి కాఫీతో పాటు తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా ప్యాంట్ షర్ట్ పెట్టింది. తిరిగి వెళ్ళిపోతున్న కుసుమ చేతిని పట్టుకుని, ఏంటి మేడం, ఉదయాన్నే ఎప్పట్లా కాఫీ మాత్రమేనా, మారిన కుసుమలా ఇంకేమైనా ఇవ్వచ్చు కదా అంటూ మూతి ముడిచి అలక నటిస్తూ అడిగాడు. ప్రేమకి వయసుతో సంబంధం లేదు అని అనిపిస్తోంది ఆనంద్కి. ఎందుకో ఈరోజే తను కొత్తగా ప్రేమలో పడ్డట్టు, తన ప్రేయసితో సరదా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్లు అనిపిస్తోంది. అలకలు, అల్లర్లు, ఆనందాలు, బుజ్జగింపులు అన్నీ అతనికే కావాలి అనిపిస్తోంది. ఉష్, కేథరిన్ ఇక్కడే ఉంది, నిద్ర మేల్కుంటే బాగోదు అంది కుసుమ నెమ్మదిగా. ఇంకా తను నిద్ర లేవలేదా? తన రూమ్కి ఉదయాన్నే పంపించవలసింది కదా లేపి కసురుకున్నాడు ఆనంద్. ఊరుకోండి ఆనంద్ గారు, పాపం చిన్నపిల్ల, తనకేం తెలుస్తుంది, కాసేపు పడుకున్నాక నేనే లేపుతాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మీకోసం గుమగుమలాడే పూరి సిద్ధంగా ఉంచుతాను. ఒకప్పుడు పూరి మేడం, ప్రస్తుతం పూరి కన్నా ఈ క్యూటీ ముద్దే కమ్మగా ఉంటుంది అంటూ కుసుమ చేతిని పట్టుకుని తన పైకి లాక్కుని బుగ్గపై ముద్దు పెట్టాడు. వదలండి ఆనంద్ గారు అని మొహమాటంగా చెప్తున్నా ఆనంద్ కౌగిల్లో ఇంకాసేపు బందీగా ఉండాలని ఆమె మనసు ఆరాటపడుతోంది. మాటలు వద్దు అంటున్నా మనసు అతని స్పర్శ కోరుకుంటోంది అని అర్థం చేసుకున్న ఆనంద్లో చిలిపి మన్మధుడు బయటికి వస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను కోరుకున్న రోజు వచ్చింది కుసుమ, ఇక నీకు దూరంగా ఉండడం నా వల్ల ఎలా అవుతుంది చెప్పు అని కుసుమని దగ్గరగా తీసుకున్నాడు. అదే సమయానికి బయలుదేరుతున్నామని చెప్పడానికి వచ్చిన కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి మురిసిపోయాడు. అతను కోరుకున్న బంధం వాళ్ళ మధ్య మొదలైంది అని అతనికి అర్థమైంది. అందుకే ఇంకేం మాట్లాడకుండా వెనుకకు తిరిగాడు.
అప్పటికే నిద్ర మేల్కొని వాళ్ళిద్దరి మధ్య మాటలు వింటున్న క్యాథరిన్‌కి ఒళ్ళు మండింది. కావాలనే బద్ధకంగా ఒళ్ళు విరుస్తున్నట్టు, నిద్ర నుండి మెలకువ వస్తున్నట్టు యాక్టింగ్ చేయడంతో తను నిద్ర లేచింది. "విడిచిపెట్టండి ఆనంద్ గారు" అని దూరంగా జరిగింది కుసుమ. బయటకు వచ్చిన కుసుమ, ఆనంద్‌లకు చెప్పి బయలుదేరడానికి సిద్ధమయ్యారు కళ్యాణ్ అతని భార్య, బిడ్డలతో. వెళుతూ ఆనంద్ దగ్గరికి వచ్చి, "నేనీరోజు నిజమైన ఆనంద్‌ని చూశాను. ఇక లైఫ్ లాంగ్ ఇదే సంతోషం మీ ఇద్దరి జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నాడు. కుసుమలో మార్పు నీ వల్లే అని అర్థమైంది కళ్యాణ్. "నిజంగా నీకు చాలా థ్యాంక్స్" అన్న ఆనంద్ మాటలకు, "థ్యాంక్స్ ఎందుకు ఆనంద్? నీ ప్రేమలో నిజాయితీ ఉంది. నీ నిరీక్షణలో నమ్మకం ఉంది. అవే ఈరోజు కుసుమని నీ దానిగా చేశాయి" అంటూ చాలా క్యాజువల్గా చెప్పాడు. కానీ ఆ రోజు కోసం ఎన్ని సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం ఫలించినందుకు సంతోషంగా ఉంది కళ్యాణ్కి. "సరే ఆనంద్, మేం బయలుదేరుతాం. 3 నెలలు తిరిగేసరికి మీరు చెప్పే గుడ్ న్యూస్తో అందరం కలవాలి కుసుమ" అన్నాడు కళ్యాణ్ చిలిపిగా. ఆ మాటకు కుసుమ కూడా కాస్త సిగ్గుపడింది. తలదించుకుని సరే అన్నట్లు తలని ఆడించింది. చాలా రోజుల తర్వాత వచ్చినందుకు మామయ్య అమ్మని ఇక్కడే ఉంచమని బలవంతం చేస్తున్నారు. కాబట్టి కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. తరువాత నేనే వచ్చి తీసుకుని వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు కళ్యాణ్. వాళ్ళందరి మాటలు వింటున్న క్యాథరిన్ మంట మీద కూర్చున్నట్టు సలసలలాడిపోతోంది. ఎందుకంటే ఆనంద్లో వచ్చిన మార్పు తను తట్టుకోలేకపోతోంది కాబట్టి. మరుసటి రోజు నుండి వీలైనంత వరకు కుసుమని, ఆనంద్ని కలవనీయకుండా చేయటానికి మరెన్నో ప్రయత్నాలు మొదలుపెట్టేసింది మన క్యాథరిన్. చీటికి మాటికి కుసుమ వెంటే తిరుగుతూ, ఏదో కాలక్షేపం కబుర్లు చెబుతూ ఎక్కువ టైం తనతోనే గడుపుతోంది క్యాథరిన్ కావాలని. వయసులో చిన్నది కావటం వల్ల, ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవటం వల్ల పాపం కుసుమ తను కూడా కాదనలేక, ఆనంద్కి నచ్చచెప్పలేక ఇబ్బందుల్లో పడింది. పాపం కుసుమకి కూడా ఆనంద్తో ఎక్కువ సమయం గడపాలి అనిపిస్తున్నా క్యాథరిన్ భయాన్ని, బాధని అర్థం చేసుకుని తనకి తోడుగా ఉండాలి అన్న ఆతృతతో మౌనంగా ఉంటుంది. అలానే ఆనంద్కి పనిలో ఏం తక్కువ చేయకపోయినా, అన్నీ ముందుగానే చేసి పెడుతున్నా తను కొత్తగా కావాలి అని కోరుకునే ఒంటరి సమయాన్ని ఇవ్వలేకపోతోంది. చాలా సంవత్సరాల తర్వాత తాను కోరుకున్నట్లుగా కుసుమ మారింది అని ఆనందపడినప్పటికీ క్యాథరిన్ కావాలనే వాళ్ళిద్దరి మధ్య అడ్డుపడుతూ కలవనివ్వకుండా చేస్తోంది అన్నది త్వరగానే గ్రహించేశాడు మన ఆనంద్. ఎందుకు గ్రహించడండి? ఏమైనా క్యాథరిన్ మామూలు మనిషా? ప్రతి చిన్న ప్లాన్ని తిప్పికొడుతూ ఉంటే ఆనంద్కి మాత్రం అనుమానం రాకుండా పోదు కదా. అనుమానమైతే వచ్చింది కానీ కారణం ఏంటో తెలియటం లేదు. ఇంత చిన్న పిల్ల ఎందుకు అంత హార్ష్గా ప్రవర్తిస్తోంది అంటూ వాళ్ళతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసిందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు ఆనంద్. ఇంతలో కుసుమ, ఆనందులు వాళ్ళ ఇంటికి బయలుదేరే రోజు రానే వచ్చింది. ఒక పక్క ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరిన క్యాథరిన్, మరొక పక్క కాంతం రావటం, దానికి తోడు కుసుమ, ఆనంద్ వారం రోజులుగా ఇంట్లోనే ఉండడంతో శైలజ ఆనందానికి, హడావిడికి హద్దే లేదు. ఇంట్లో ఏం జరుగుతోంది అన్నది పక్కన పెడితే ఎవరెవరికి ఏమేం కావాలో తయారు చేయటం, అందరితో సరదాగా మాట్లాడటం, షాపింగులతో బిజీగా మారిపోయారు శైలజ. కనీసం కృష్ణమూర్తి గారికి కూడా సమయాన్ని కేటాయించలేనంతగా శైలజ బిజీ అవ్వడంతో కాస్త బాధగానే ఉంది అతనికి కూడా. కానీ ఆమెలో వచ్చిన మార్పుకి, తన ముఖంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న సంతోషానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కృష్ణమూర్తి కూడా. అందుకే శైలజను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తను అలానే హ్యాపీగా ఉండేలా వదిలేశారు. ఆల్మోస్ట్ కోమలి చనిపోయిన తరువాత ఇన్ని సంవత్సరాలకి శైలజను అంత ఉత్సాహంగా చూస్తున్నారు. అందుకే కుసుమ, ఆనంద్ వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉన్న కోమలి ఫ్యామిలీలో లేదే అన్న బాధ ఆమెలో స్పష్టంగా కనిపించేది. కానీ ఇప్పుడు క్యాథరిన్ రాకతో ఆ బాధను పూర్తిగా తొలగిపోయింది అన్నట్లుగా మర్చిపోయారు. అటువంటిది కుసుమ, ఆనంద్ వెళ్ళాల్సిన రోజు మరి శైలజ ఏం చేస్తారు? పాపం, ముఖంలో విచారం, మనసులో బాధ. ఏంటో కుసుమ, రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నాకు అస్సలు బాలేదు.
ఈ వారం రోజులు గంటల్లా గడిచిపోయాయంటే నమ్ము. మరో 4 రోజులు ఉంటే బాగుండు కదా అంటూ చిన్నబోయిన ముఖంతో బాధగా అడిగారు. నాకు కూడా వెళ్ళటానికి ఇష్టం లేదమ్మా, కానీ ఆనంద్ గారు లీవ్స్ అయిపోయాయి. సో రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరదాగా నువ్వు, నాన్నగారు, క్యాథరిన్, కాంతం అత్తయ్య కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది. కొన్ని రోజులు మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు అంది ఉత్సాహంగా. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా. మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. విని వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్, మరొక చిన్న కమెంట్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ రేపటి ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.